Welcome to YoYo City Talkies. హీరోలు పాటలు పాడడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారిపోయింది. గతంలో ప్లేబ్యాక్ సింగర్స్ మాత్రమే పాటలు పాడేవారు. ఆ తర్వాత సొంత సినిమాలకు నటీనటులు పాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కాస్త ఒక హీరో మరో హీరోకి పాడేదాకా వెళ్ళింది. టాలీవుడ్లో ఎన్టీఆర్ తొలిసారి ఈ ట్రెండ్కు తెరతీశాడు. రీసెంట్గానే కన్నడలో ఎన్టీఆర్ పాట పాడాడు. అదే జోష్తో ఇప్పుడు బాహుబలికి, నాని కొత్త మూవీకి తారక్ పాట పాడనున్నాడని టాక్. ఫుల్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. దక్షిణాదిలో నటీనటులు పాటలు పాడే ట్రెండ్ ఊపందుకుంది. ఒక భాషకు చెందిన హీరో మరో భాషలో సాంగ్ పాడే కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమిళ నటుడు సింబు చాలా రోజుల క్రితమే ఈ ట్రెండ్ స్టార్ట్ చేశాడు. తారక్ బాద్షా మూవీలో, ఆ తర్వాత మంచు మనోజ్ పోటుగాడు మూవీలో సింబు పాటలు పాడాడు. ఇక తెలుగు హీరోల్లో ఈ ట్రెండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదలుపెట్టాడు. నాన్నకు ప్రేమతో వరకు తన సినిమాలకు మాత్రమే పాడిన తారక్ రీసెంట్గా పునీత్ రాజ్ కుమార్ కోసం కన్నడలో ఓ పాట పాడాడు. మిర్చి అవార్డ్స్లో స్టార్ ఆఫ్ సింగింగ్ సెన్సేషన్ అవార్డు కూడా తారక్ను వరించింది. ఇక ఇప్పుడు తారక్ జక్కన కోరిక మేరకు బాహుబలి కన్క్లూజన్ కి పాట పాడనున్నాడని టీటౌన్లో టాక్. కన్క్లూజన్ కోసం ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా 1000 కళ్లతో ఎదురు చూస్తుంది. ఈ టైంలో తారక్ జక్కన కోసం గొంతు అరివివ్వడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదే కాకుండా హీరో నాని చేస్తున్న నేను లోకల్ అనే చిత్రంలోనూ ఎన్టీఆర్తో ఓ పాట పాడనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. దీంతో దేవి ఎన్టీఆర్తో పాట పాడించాలని ఫిక్స్ అయ్యాడట. దీనికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ రెండు వార్తలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషి అవుతున్నారు. Hi, this is Shreya. Please watch YoYo TV. Enjoy.